Guru. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సి గురు. మనం ఆల్రెడీ ఏపీ ఎకానమీ 2 క్లాసెస్ చేసుకున్నామమ్మా. ఒకటేమో జస్ట్ ఒక మ్యాక్రో సిలబస్ ఇచ్చాను, ఆ తర్వాత ప్రిపరేషన్ ప్లాన్ అని ఒక మైక్రో సిలబస్ మీకు అందుబాటులో పెట్టాం. మళ్ళీ చెప్తున్నాను, ఆ ప్రిపరేషన్ ప్లాన్ మీకు పీడిఎఫ్ పెట్టాం. ఇది ఆ మైక్రో సిలబస్ యాప్లో ఉంది. అది దాన్ని కొద్దిగా మీరు డౌన్లోడ్ చేసుకుంటే దాని ప్రకారం మనం సిలబస్ రన్ చేసుకుంటూ వెళ్తాం. అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం, ఏ ఏరియాని టచ్ చేయబోతున్నాం అనేది కూడా నేను మీకు ముందుగా చెప్తానే ఉంటాను. అయితే ఈరోజు క్లాసులో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక గ్లాన్స్. ఇప్పుడు ఏపీ ఎకానమీ నువ్వు ఎట్లాగో స్టార్ట్ చేసుకుంటున్నావు కాబట్టి మన ఏపీ యొక్క ముఖ చిత్రం ఏది, ప్రారంభం నుంచి ఎప్పుడో ప్రాచీన కాలం నుంచి నేటి వరకు దాని యొక్క ముఖ చిత్రం ఒకసారి పరిశీలిద్దాం. అంటే మరీ హిస్టారికల్ ఎవిడెన్సెస్లోకి మేము చదవాల్సిన అవసరం లేదు. అసలు జస్ట్ ఏంటి, దీని గురించినటువంటి విషయాలు ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ కనిపిస్తున్నటువంటి ఈ టెంప్లెట్ ఏపీ సోషియో ఎకనామికల్ సర్వే నుంచి తీసినటువంటి టెంప్లెట్ అమ్మ. అంటే స్టార్టింగ్లోనే మీకు ఇనిషియల్గా ఇది కనిపిస్తుంది. ఇందులో వాళ్ళు ఇచ్చింది ఏంటి, ఏపీకి సంబంధించిన జస్ట్ ఒక గ్లాన్స్ మనకు అందుబాటులో పెట్టడం జరిగింది. ఒక గ్లాన్స్. ఈ గ్లాన్స్లో వీడు చెప్పింది ఏంటి, ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఏమ్మా, ఈ 13 జిల్లాలతో 1,62,970 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విస్తరించిందని మనోడు చెప్పాడు. అవునా? అలానే మన భారత్లో ఈ రాష్ట్రం ఏది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 8వ స్థానంలో ఉన్నట్టుగా ప్రస్తావన చేశాడు. ఏది, దేని పరంగా, విస్తీర్ణం పరంగా. ఇది కొద్దిగా మార్చుకోవాలి మీరు, ఇది అప్డేట్ కాలేదు, నేను అప్డేట్ చేసి చెప్తాను. ఎందుకంటే ప్రజెంట్ వీఆర్ ఇన్ 7th ప్లేస్. ఎప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది కేంద్రపాలిత ప్రాంతాలకు విడిపోవడం జరిగిందో ఏపీ ఇంకొద్దిగా అప్గ్రేడ్ అయింది. కాబట్టి అది కూడా ఒకసారి సరి చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనకి సర్వేలో ఏముందో మక్కి మనం చూస్తున్నాం కాబట్టి నేను అలానే చదువుతున్నాను. అలానే కోస్ట్ లైన్ పరంగా తీసుకుంటే ఏది, సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఎంత, 974 కిలోమీటర్లతో ఉందని చెప్తున్నాడు. ఇది క్లియరే. ఇండియాలో అత్యధిక తీరరేఖ కలిగినటువంటి ప్రాంతము అన్నాం అనుకోండి, అండమాన్ నికోబార్ దీవులు. లేదు రాష్ట్రాల పరంగా వెళ్ళామనుకోండి, భారతదేశానికి సంబంధించి రాష్ట్రాల పరంగా మీరు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, జస్ట్ స్టేట్సే తీసుకుంటాం కాబట్టి ఇదిగోండి ఈ ఏరియా ఇలా తీసుకున్నాం. హైయెస్ట్ కోస్ట్ లైన్ హ్యావింగ్ స్టేట్ అన్నప్పుడేమో ఇది వస్తుంది, ఏది, గుజరాత్ వస్తుంది. ఆ 2వ స్థానంలో ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఏది, ఏపీ 974 కిలోమీటర్ల తీరరేఖ. అదే ఇక్కడ వాడు మెన్షన్ చేశాడు. అదే గుజరాత్ అయితే మీకు 1215 కిలోమీటర్ల తీరరేఖ. అలా కాదు, నాకు ఇండియా మొత్తం మీద అత్యధిక తీరరేఖ ఉన్నది ఏంటి అంటే ఈ 2 కాదు, కేవలం ఇక్కడ కండిషన్ అప్లై, రాష్ట్రాల పరంగా అడిగినప్పుడు మాత్రమే మీరు గుజరాత్ ఫస్ట్ ప్లేస్ చెప్పాలి, ఏపీ సెకండ్ ప్లేస్ చెప్పాలి. అలా కాదు, భారతదేశంలో తీరరేఖ పరంగా మన ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉన్నది అన్నప్పుడు 3వ స్థానం. ఎందుకు, 1962 కిలోమీటర్స్తో అండమాన్ ఫస్ట్ ఉంటుంది. అవునా? రాష్ట్రాల పరంగా తీసుకున్నప్పుడు 2వ స్థానం. అంటే దేశంలో ఏపీ తీరరేఖ పరంగా ఎన్నో ప్లేస్లో ఉంది చెప్పాలి. దేశంలో ఏపీ తీరరేఖ పరంగా ఎన్నో ప్లేస్లో ఉంది, 3వ ప్లేస్లో ఉంది, 3rd ప్లేస్. కాకపోతే ఇక్కడ ఏంటి, ఇండియాలో అని లేదు సార్, ఇక్కడేమో 2nd ప్లేస్ అని ఉంది కదా, ఇది ఇక్కడ ఇచ్చాడు కదా అంటే కరెక్టే, ఏపీ 2nd ప్లేస్లో ఉంది. ఎలా, ఇండియాలోని రాష్ట్రాలను తీసుకుంటాం, రాష్ట్రాలు పరంగా తీసుకుంటే ఏపీ 2nd ప్లేస్లో ఉంది. ఇది అభ్యర్థులు గమనించాలి. అలానే ఇంకా పాపులేషన్ తీసుకు, ఎట్లాగో మనం జనాభా చదువుతాం కాబట్టి చదువుతాం, కానీ ఇచ్చాడు ఏంటి, 10th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని ఇచ్చాడు. ఎంత, 4.10% అని చెప్పించాడు. అది వచ్చినప్పుడు ఎట్లాగో మనం ఇంకా ఇన్ డెప్త్ చదువుకుంటాం, వచ్చినప్పుడు చెప్తాను.
ఓకే, అయితే దీని గురించి మీరు చదువుకునే క్రమంలో మన ఏపీకి సంబంధించి సమ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఏది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆ చిహ్నాలు కావచ్చు, ఇంకా ఇతరత్ర అంశాలు కావచ్చు, అవి ఒకసారి మనం చూద్దాం. ఇదిగోండి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భాష. ఏ భాష? అధికారిక భాష. అధికారిక భాష లేదా రాజభాష ఏంటి? తెలుగు. ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక భాష లేదా రాజభాష తెలుగు. ఇలా అడిగినప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాడు. ఏమని అడుగుతూ ఉంటాడు సార్ అంటే, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చారిత్రక ఆధారాల ప్రకారం వాడబడినటువంటి తొలి తెలుగు పదం ఏమిటి అంటే, అమరావతి స్తూపం మీద వాడినటువంటి తొలి తెలుగు పదం ఏమిటి అన్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన పదం ఏంటి? నాగబు. తెలుగు పదం గుర్తుపెట్టుకోండి. ఏ స్తూపం మీద ఉంది? అమరావతి మీద మనకి ఇది కనిపిస్తుంది. ఇంకా హాలుడు యొక్క గాథా సప్తశతి అనే గ్రంథం అంటే 700 కథలు ఉన్నాయి కదా. ఆ గ్రంథంలో కానీ మనం తీసుకున్నట్లయితే అమ్మ, అత్త, అద్దము, పొట్ట ఇటువంటివి కనిపిస్తాయి. కాబట్టి ఆ తెలుగు భాషే ఇప్పుడు ప్రస్తుత రాజభాషగాను అధికార భాషగాను మనకు ఉన్నది. అలానే మన భారతదేశంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని కానీ మనం పరిశీలించినప్పుడు ఏ వైపున ఉందని అడుగుతాడు. అంటే ఎటువైపున ఉందని అడుగుతాడు. ఈ భాగాన్ని మనం తీసుకున్నట్లయితే ఏమని పిలవచ్చు? ద్వీపకల్పం అనొచ్చు. గుర్తుపెట్టుకోండి, ద్వీపకల్పం అంటే ద్వీపకల్ప భారత్లో భాగంగా ఉంది. లేదా దిక్కుల పరంగా తీసుకుంటే దక్షిణ భారత్ అనొచ్చు. దక్షిణ భారత్లో భాగంగా ఉంది. లేదా ఇక్కడ ఉన్నటువంటి ఇలా నేను డాట్స్ చూపించాను చూడండి, ఇదేంటి? తీరరేఖ. తీరరేఖ పరంగా తీసుకున్నట్లయితే ఇది ఒక లిటోరల్ స్టేట్గా కూడా మనం చెప్పచ్చు. ఏమని చెప్పచ్చు? ఒక లిటోరల్ స్టేట్గా చెప్పచ్చు. లిటోరల్ అంటే అర్థం ఏంటి? తీరరేఖ కలిగినటువంటి ప్రాంతాన్ని మనం లిటోరల్ ఏరియా అని పిలుస్తారు. పోయినసారి ప్రశ్న కూడా ఇది. అలానే ఏం చెప్పాం మనం? విస్తీర్ణ పరంగా విస్తీర్ణం పరంగా 7th ప్లేస్. గుర్తుపెట్టుకో సార్, ఇప్పుడు సర్వేలో 8th ప్లేస్ ఉంది కదా ఇక్కడ అంటే చెప్తాను నేను, అక్కడ వివరణ వచ్చినప్పుడు మీకు చెప్తాను. కానీ మీరు ఇది సరి చేసుకోవాలి. సర్వే ప్రకారం మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ఆ ఫ్యాక్ట్ తెలుసు కాబట్టి విస్తీర్ణ ప్రకారం ఎన్నో ప్లేస్లో ఉన్నాం మనం? 7th ప్లేస్లో మనం ఉన్నాం. ఓకేనా? మొత్తము అన్ని ఏది ఈ రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ విడిపోయిన తర్వాత కూడా మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. అయితే మన ఆంధ్రప్రదేశ్ యొక్క శాస్త్రీయ నృత్యం అంటే ఒక రాష్ట్ర నృత్యంగా మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? కూచిపూడి అమ్మ. ఏంటది? కూచిపూడి. భరతనాట్యం మీకు తమిళనాడు యొక్క రాష్ట్ర నృత్యంగా గుర్తింపు పొంది ఉంది. ఇదేంటి? కూచిపూడి. కూచిపూడి అనగానే మీకు గుర్తు రావాల్సినటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరు? సిద్ధేంద్ర యోగి. ఇంకా మిగతా ఎవరెవరు ప్రసిద్ధిగాంచి ఉన్నారనేది మీరు మామూలుగా చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర నృత్యము అన్నప్పుడు మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి? కూచిపూడి. భరతనాట్యం అన్నప్పుడు ఏమొస్తుంది? తమిళనాడు మనం తీసుకోవాల్సి వస్తుంది. అలానే ఎన్ని ఫ్యాక్ట్స్ అండి, ముందు ఇవి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అధికారిక చిహ్నం గుర్తుపెట్టుకోండి. అధికారిక చిహ్నం ఇదే. ఇక లోపల మనకేంటి? పూర్ణ కుంభము ఉంటుంది. ఏముంటుంది? పూర్ణ కుంభం ఉంటుంది. ఘటిక అని కూడా పిలుస్తారు. పూర్ణ ఘటిక, పూర్ణ కుంభం. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి చిత్రం ఓకే, పూర్ణ కుంభము అంటే మీరు చదువుతారు, ఏపీ హిస్టరీలో చదువుతారు. ఎవరు? ధిమిక అనే ఒక చర్మకారుడు అమరావతి స్తూపానికి కుటుంబ సమేతంగా వచ్చి
కుటుంబ సమేతంగా వచ్చి ఆ స్తూపానికి సమర్పించుకున్నానని చెప్పి మన పుస్తకంలో చదువుతాం. అంటే అక్కడ చెప్పేది ఏంటంటే ఆనాటి రోజుల్లో కుటుంబ సమేతము అనే పదం నువ్వు వాడావు అంటే అర్థం ఏంటి? ఉమ్మడి వ్యవస్థ ఉంది అని చెప్పడం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని చెప్పడం. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి? ఇక్కడ ఈ ధిమిక అనే చర్మకారుడు పూర్ణకుంభాన్ని ఇచ్చాడు. ఆ పూర్ణకుంభమే, ఆ చిహ్నమే ఇదని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక భాష ఏంటి? తెలుగు తల్లి, అదే తెలుగు భాష. అవునా? ఆ తెలుగు భాషను ప్రతిబింబించే విధంగా మన రాష్ట్ర గేయం ఒకటి ఉంది. ఏంటి? మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే పరిచయ వాక్యంతో ఈ గేయం స్టార్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గేయం రాసింది ఎవరు? మిస్టర్ శంకరంబాడి సుందరాచారి గారు. ఎవరండి? శంకరంబాడి సుందరాచారి గారు. సుందరాచారి గారు గుర్తుపెట్టుకోవాలి. తెలుగు తల్లి అన్నప్పుడు ఆ గేయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర గీతం ఏంటది? మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. రాసింది ఎవరు? శంకరంబాడి సుందరాచారి. ఇప్పుడు మనం మన దేశానికి సంబంధించిన జాతీయ గీతంగా ఏం చెప్తాం? మనం జనగణమన గురించి ఏ విధంగా అయితే మనం మాట్లాడుకుంటామో అట్లా మన రాష్ట్రానికి సంబంధించి ఇది ఒక గీతం, ఒక గేయం అన్నమాట. అలానే ఇక్కడి నుంచి మనకి చిహ్నాలు. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖ జంతువు ఏంటది? కృష్ణ జింక. ఏంటమ్మా? కృష్ణ జింక. గుర్తుంచుకోవాలి, కృష్ణ జింక. కృష్ణ జింక. అదే తెలంగాణ వాళ్ళకి తీసుకుందాం అనుకోండి, మచ్చల జింక అంటాం. ఏంటది? మచ్చల జింక. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మచ్చల జింక, మనకేంటి? కృష్ణ జింక. అలానే మన రాష్ట్ర పక్షి గతంలో పాలపిట్ట, ఇండియన్ రోలర్ ఉండేది. ప్రస్తుతం రామచిలుకని ప్రతిపాదించి ఉన్నారు. రామచిలుక గుర్తుంచుకోవాలి అభ్యర్థులు. రామచిలుక, ప్యారెట్. ఎట్లాగూ మీకు మళ్ళీ అడవులనే టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ ఇది ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటాం, కానీ ఇది ఒక గ్లాన్స్ కదా, గుర్తుంచుకోండి. అలానే రాష్ట్ర పుష్పం. రాష్ట్ర పుష్పం ఏంటి? రాష్ట్ర పుష్పం మల్లె పువ్వు. గుర్తుపెట్టుకోవాలి, మల్లె పువ్వు, జాస్మిన్. మల్లె పువ్వు రాష్ట్రం యొక్క పుష్పంగా ఇది గుర్తించబడింది. ఒక రకంగా మనం ఈ కేజీ బేసిన్ ఏరియాలో కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాలు చూస్తే ఆ ప్రాంతానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. ఇది ఈ మల్లెపూలకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్. అలానే మన రాష్ట్ర ఫలం ఏమా? రాష్ట్ర ఫలం. రాష్ట్ర ఫలం ఏంటి? మామిడి. ఇక్కడ మనకి జాతీయ ఫలం కూడా ఇదే. ఏమని పిలుస్తారు దీన్ని? ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. భారత జాతి, భారత జాతి, భారత జాతి గర్వించదగిన ఫలము. గర్వించదగిన ఫలము గుర్తుపెట్టుకోవాలి. ఏంటా ఫలం? మామిడి. రాష్ట్ర ఫలం. అలానే మన రాష్ట్ర వృక్షం, మన రాష్ట్ర వృక్షం. మన రాష్ట్ర వృక్షాన్ని తీసుకున్నప్పుడు అనాది కాలం నుంచి ఆయుర్వేదంలో అత్యద్భుత ఔషధ విలువలు కలిగిన వృక్షమైనటువంటి ఈ వేప చెట్టుని, ఏంటమ్మా? ఈ వేప చెట్టుని రాష్ట్ర వృక్షంగా మనం ప్రకటించుకున్నాం.
ఈ రోజుకి కూడా అలోపతి ఆయుర్వేదం ఈ రెండు పక్క పక్కన పెట్టి చూస్తే ఆయుర్వేదంలో అతి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ప్రముఖ వృక్షం ఏంటి? వేప. అభ్యర్థులు గమనించాలి, వేప ఏమ్మా మంచి ఔషధ విలువలు కలిగినటువంటి వృక్షం. అదే తెలంగాణకు తీసుకున్నాం అనుకోండి, ఈ తెలంగాణకి వీళ్ళు ప్రకటించుకున్నటువంటి వృక్షం ఏంటి సార్ అంటే జమ్మి చెట్టు. వాళ్ళు ప్రకటించుకున్నది ఏంటి? జమ్మి చెట్టు, సెమీ వృక్షము. అదే తెలంగాణ వాళ్ళు ప్రకటించుకున్నటువంటి పుష్పం ఏంటి? తంగేడు. ఏపీ వాళ్ళు ప్రకటించుకున్నది మల్లెపువ్వు అయితే వాళ్ళు తంగేడు పువ్వును ప్రకటించుకున్నారు. అలానే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖ క్రీడ కబడ్డీ. అసలు ఏపీ అనగానే మీకు కనిపించే ప్రముఖ క్రీడలు రెండు, కబడ్డీ ఒకటి, ఖోఖో ఒకటి బాగా కనిపిస్తాయి. కబడ్డీ, ఖోఖో. ఇప్పుడు ప్రకాశం జిల్లా పంగళూరు ప్రాంతానికి వెళ్తే మీకు ఖో అనేది చాలా ఫేమస్ ఆ ఏరియాలో ఏమ్మా. కానీ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖ క్రీడగా గుర్తింపు పొందినది ఏంటి సార్ అంటే కబడ్డీ. ఈ మధ్యకాలంలో ప్రో కబడ్డీ లీగ్స్ వచ్చిన తర్వాత ఈ ఆటకి ఇంకా ప్రాముఖ్యత పెరిగింది. దేనికి? ఈ కబడ్డీ. కాబట్టి రాష్ట్ర క్రీడ అన్నప్పుడు మీరు ఆన్సర్ ఏం పెడతారు? కబడ్డీ అని పెట్టండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం కొద్దిగా లోపలికి వెళ్దాం. ఇప్పటి వరకు నేను చెప్పిన ఎన్ని ఫ్యాక్ట్స్, కానీ ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బొమ్మ కనిపిస్తూ ఇటీవల ఏర్పడినటువంటి మన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మీరు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మీరు గమనించాల్సింది ఏంటి అంటే కొద్దిగా ఈ చారిత్రాత్మక అనుక్రమం ఒకసారి మీకు చెప్తాను. చారిత్రాత్మక క్రమం ఏంటి? గౌరవనీయులైనటువంటి పొట్టి శ్రీరాములు గారి యొక్క కృషి వలన శ్రీ పొట్టి శ్రీరాములు గారు కృషి వలన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్రం అంగీకరించడం జరిగింది. అంటే ఆయన మరణించాడు నిరాహార దీక్ష చేసి, అవునా? ఈ క్రమంలో 1953లో అక్టోబర్ 1వ తేదీన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా, గుర్తుపెట్టుకోండి ఈ పదం ఇంపార్టెంట్, భాషా ప్రయుక్త రాష్ట్రం అని. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అది మీకు తెలిసిందే. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఎప్పుడో 1953 అక్టోబర్ 1. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మన రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడటానికి ముందే, అంటే ఇప్పుడు 1948లోనే సెప్టెంబర్ 17వ తేదీన ఆపరేషన్ పోలో అనే ప్రక్రియ వలన హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. అభ్యర్థులు గమనించాలి. ఏ రాష్ట్రం? హైదరాబాద్ రాష్ట్రం. ఇటువైపున నేనేమంటున్నాను, 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అంటున్నా. ఆంధ్ర రాష్ట్రం, అవునా? అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటి అంటే ఇలా ఆంధ్ర రాష్ట్రము ఇటువైపున హైదరాబాద్ ఏర్పడినప్పుడు ఈ జిల్లాల కౌంట్ జాగ్రత్తగా గమనించండి. ఏంటి జిల్లాల కౌంటు? హైదరాబాదు 8 జిల్లాలతో ఏర్పడింది. 8 జిల్లాలతో. ఆంధ్ర రాష్ట్రం 11 జిల్లాలతో ఏర్పడింది. అయితే హైదరాబాదులో 1953లో, ఇప్పుడు 1953లో ఖమ్మం జిల్లా ఏర్పడడం జరిగింది. ఎప్పుడైతే ఖమ్మం జిల్లా ఏర్పడిందో ఈ జిల్లాల సంఖ్య ఏమైంది? +1 తీసుకున్నాం అనుకోండి, మొత్తం ఎంతకు వచ్చింది జిల్లాల సంఖ్య? 9 జిల్లాలకు వచ్చింది. ఎన్ని జిల్లాలకు? 9 జిల్లాలు.
ఈ 53 ఇది కూడా 53గా. అంటే మన ఏపీ ఆంధ్ర రాష్ట్రంగా మొట్టమొదటి ఏర్పడే నాటికి 1953 అక్టోబర్ 1న మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే నాటికి 9 జిల్లాలతో హైదరాబాద్ ఉంది. గుర్తుపెట్టుకో, ఎన్ని జిల్లాలతో? 9 జిల్లాలతో ఉంది. ఇలా 9 జిల్లాలతో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ని కొద్దిగా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏంటి, ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒప్పందం ఏంటి సార్ అంటే పెద్ద మనుషుల ఒప్పందం. ఈ పెద్ద మనుషుల ఒప్పంద ఫలితంగా 1956 నాటికి ఏమైంది? హైదరాబాదు ఆంధ్ర రాష్ట్రం, గమనించాలి అభ్యర్థులు, ఆంధ్ర రాష్ట్రం, ఈ రెండు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాయి 1956లో. ఎప్పుడు మీకు తెలిసిందే, నవంబర్ 1వ తేదీన ఏర్పడ్డాయి. అవునా? అంటే ఈ క్రమంలో మీరు గమనించాల్సింది ఏంటి, జాగ్రత్త చూస్తే హైదరాబాదు నుంచి 9 జిల్లాలు ప్లస్ ఆంధ్ర రాష్ట్రం నుంచి 11 జిల్లాలు, ఈ మొత్తము కలిసి 20 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. గుర్తుపెట్టుకో, ఎన్ని జిల్లాలతో? 20 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి జిల్లాల సంఖ్య ఎంత? 20. అయితే ఈ ఏపీ యొక్క 20 జిల్లాల కౌంట్ గమనించండి. 1970లో, 1978లో, 1979లో నిదానంగా పెరుగుతూ వచ్చింది. 1970, 1978, 1979. 1970 సంవత్సరంలో ప్రకాశం జిల్లా ఏర్పడింది. అభ్యర్థులు గమనించాలి, ఏ జిల్లా? ప్రకాశం. 1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. ఏ జిల్లా? రంగారెడ్డి. 1979లో ఏ జిల్లా ఏర్పడింది? విజయనగరం జిల్లా ఏర్పడింది. అవునా? అంటే ఆటోమేటిక్గా మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు జిల్లాల కౌంట్ ఏమైంది? ఇక్కడ 21కి పెరిగింది 70 నాటికి, 78 నాటికి 22కి పెరిగింది, 79 నాటికి 23కి పెరిగింది. చాలా నిదానంగా చెప్తున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నువ్వు డైరెక్ట్గా ఏపీ ఎకానమీ నేను వెళ్ళాలి అంటే ఫస్ట్ నాకు ఇదంతా తెలిసి ఉండాలి. అవునా? రేపు భవిష్యత్తులో ఏపీని పరిపాలించిపోయే ఆఫీసర్స్లో నువ్వు ఒక ఆఫీసర్. అంతా తెలియకుండా ఎట్లా వెళ్తావు? అంటే 1979 నాటికి, 1979 నాటికి ఏపీలో జిల్లాల సంఖ్య ఎంత? 23 జిల్లాలు. అవునా? 23 జిల్లాలు. అభ్యర్థులు గమనించాలి విషయం. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఆ సంవత్సరం ఏం తీసుకుందాం మనం? 1979 నాటికి 23 జిల్లాలు. ఈ క్రమంలో ఏం జరిగింది? ఇగో ఈ పక్కన ఈ పటం చూడు, ఇది కూడా కలిసే ఉంది అని నువ్వు అనుకుంటే, ఏది ఈ ప్రాంతం కూడా కలిసే ఉందని నువ్వు అనుకుంటే ఏమ్మా, ఈ కలిసినటువంటి ఈ ప్రాంతం మొత్తం ఏంటిది? ఇదంతా ఏ ప్రాంతం కిందకు వస్తుంది? ఈ షేడ్ చేసిన ప్రాంతం ఇదంతా తెలంగాణ ప్రాంతం. అలానే ఇప్పుడు ఈ ప్రాంతం చూడండి, ఏది? ఈ ఏరియా,
ఈ ప్రాంతం మొత్తం మనం తీసుకున్నట్లయితే ఈ ఏరియా మొత్తం ఏంటి సార్ అంటే రాయలసీమ క్రిందకి వస్తుంది. ఇదంతా దేని కిందకి వస్తుంది? రాయలసీమ కిందకి వస్తుంది. ఇది రాయలసీమ. తర్వాత మిగిలిన ప్రాంతం ఒకసారి చూడండి. ఏది? ఈ ఏరియా మొత్తం, ఈ ఏరియా మొత్తం ఈ బ్లూ షేడ్ ఇచ్చాను కదా, ఇదంతా దేని కిందకు వస్తుంది? ఇది కోస్తా ఆంధ్ర కిందకు వస్తుంది. అవునా? అంటే 1979 నుంచి సుమారు 2014 వరకు, 2014 కింద తీసుకుని 2014 తెలంగాణ ఏర్పడింది. 2014 వరకు మన ఏపీలో రీజియన్స్ ఏంటి? ఒకటి తెలంగాణ, రెండు కోస్తా ఆంధ్ర, మూడు రాయలసీమ. ఒకసారి జిల్లాల సంఖ్య చెప్పు. తెలంగాణలో 10 జిల్లాలు ఉండేవి, కోస్తాలో 9 జిల్లాలు ఉండేవి, రాయలసీమలో 4 జిల్లాలు ఉండేవి. మొత్తం కలిపి కౌంట్ 23 జిల్లాలు. క్లియర్? టాలీడే. జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. ఇది ఈ ఆర్డర్. సార్ మాకు ఇదంతా తెలుసు అంటే లైట్ తీసుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఖచ్చితంగా మీరు రాయాల్సిందే. ఇది తెలంగాణ 10 జిల్లాలు, కోస్తాంధ్ర 9 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు. ఈ తెలంగాణ పూర్తిగా దేనికి సంబంధించి? ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించి బాగా పరిచయ ప్రాంతంగా ఉంటూ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అయిన హైదరాబాద్ కూడా ఎక్కడ ఉండేది? తెలంగాణ ప్రాంతంలోనే ఉండేది. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే మీకు రాజధాని కర్నూలు వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏమైంది? ఆ రాజధాని కూడా ఏమైపోయింది? హైదరాబాద్కి వెళ్ళిపోయింది. అంటే మొత్తం బ్యూరోక్రటిక్ సపోర్ట్ మొత్తం హైదరాబాద్కి వెళ్ళిపోయింది. అయితే ఇది నోట్ చేసుకున్నారు కదా, రైట్. అయితే 2014లో జూన్ 2వ తేదీన ఏమైంది? తెలంగాణ రాష్ట్రం మరియు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం, నవ్యాంధ్రప్రదేశ్ అనే పేరుతో మన ఆంధ్రప్రదేశ్, ఇలా 2 రాష్ట్రాలు విడిపోయింది. అంటే తెలంగాణ 10 జిల్లాలతో విడిపోయింది. రిమైనింగ్ 13 జిల్లాలు దేంట్లో ఉండిపోయినాయి? నవ్యాంధ్రప్రదేశ్లో ఉండిపోయింది. ఈ నవ్యాంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలు కానీ మనం తీసుకుంటే ఏంటి? ఒకటి కోస్తా ఆంధ్ర 9 జిల్లాలు, రెండవది రాయలసీమ ఒక 4 జిల్లాలు, మొత్తం కలిపి 13 జిల్లాలు. అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాలి. ఓకే, ఈ రోజున ఇటువంటి కోస్తా ఆంధ్రాలో మీరు జాగ్రత్తగా గమనిస్తే అతి పెద్ద నగరంగా గుర్తుంచుకోండి. అతి పెద్ద నగరంగా దేనికి గుర్తింపు ఉంది? ఇదేంటి? ఇక్కడ సీ పోర్ట్ కనిపిస్తుంది కదా, సీ షోర్. ఇదే విశాఖపట్నం. ఏంటమ్మా? విశాఖ. ఈ రోజున ఏపీలో అతి పెద్ద నగరంగా ఉంటూ ఏమండి 14th లార్జెస్ట్ సిటీ ఇన్ ఇండియాగా గుర్తింపు పొందింది. భారతదేశంలో 14వ పెద్ద నగరంగా వైజాగ్ గుర్తింపు ఉంది. ఏపీలో పెద్ద నగరంగా ఏమ్మా? వైజాగ్ గుర్తింపు. ఏపీ అన్నప్పుడు ఫస్ట్. ఇండియా అన్నప్పుడు ఏం చేస్తారు? ఇండియా అని తీసుకున్నప్పుడు 14th నెంబర్ తీసుకుంటారు. ఇలా
ఏది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వివరాలు చదవచ్చు. అయితే ఈ క్రమంలో మీరు చదవాల్సిన మరొక అంశం ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే ఇక్కడ మీరు ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ పోతున్నటువంటి నది ఇదిగోండి, ఈ నది గోదావరి. ఇలా ఇలా వస్తూ ఇట్లా ఏపీలోకి వచ్చి ఏపీ నుంచి సముద్రంలో ఇట్లా ఇక్కడ దాదాపు 7 పాయలకు విడిపోతుంది. ఇది తెలంగాణలోకి ఎంట్రీ పాయింట్. ఇదిగో ఈ ఏరియా, ఇది ఏపీలోకి ఎంట్రీ పాయింట్. మీకు నదులు వచ్చినప్పుడు చెప్తాను, ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే మనకు రిసోర్సెస్ ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఏమైంది, మనం పోలవరం ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్నాం. ఈ ఏరియాలో ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్నాం. ఈ పోలవరం ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకోవడం వలన కొన్ని మండలాలు ముంపు మండలాలుగా ప్రకటించబడ్డాయి. ఏమ్మా, కాకపోతే ఆ ముంపు మండలాలు అంటే పోలవరం ప్రాజెక్టు లబ్ధి ఎవరికి? ఈ పోలవరం ప్రాజెక్టు వలన లబ్ధి వచ్చేది ఏపీ వాళ్ళకి, వెస్ట్ గోదావరి జిల్లా. కాబట్టి ఏపీకి లబ్ధి కాబట్టి ముంపు మండలాలు కూడా ఏపీ బాధ్యత వహించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, ఆ ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయడానికి ఒత్తిడి చేసి చివరికి విజయం సాధించింది. సుమారు 7 ముంపు మండలాలు, గుర్తుపెట్టుకో డేట్ 2014 జూలై 17వ తేదీన ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయబడ్డాయి. వాటి యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత సార్ అంటే 2763 చదరపు కిలోమీటర్ల యొక్క ప్రదేశం. సుమారు ఎన్ని ఈ ముంపు మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల సంఖ్య తీసుకుంటే 327 గ్రామాలు, 2763 చదరపు కిలోమీటర్లు. ఇలా ఇది వచ్చి కలవటం వల్లనే ఏమా ఏపీ యొక్క విస్తీర్ణం ఎంతకెళ్ళింది, 162,970 చదరపు కిలోమీటర్లకు చేరుకోవడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఏంటి ఆ ముంపు మండలాలు? ఏంటి ఆ ముంపు మండలాలు చెప్పండి. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ముంపు మండలాల గురించి చెప్తున్నాను. మొత్తం 7 చెప్పాం కదా, ఈ 7 5 పూర్తిగా ఏపీలో కలిశాయి. ఏంటి 5? 1 వరరామచంద్రాపురం, వరరామచంద్రాపురం. 2 వేలేరుపాడు. 3 కూనవరం. 4 కుకునూరు. 5 చింతూరు. మొత్తం ఎన్ని? 5 అమ్మ. ఈ 5 మండలాలు గుర్తుంచుకో ఏంటి, పూర్తిగా ఏపీలో కలిసిపోయాయి. దీనికి ఒక కోడ్ కూడా నేను చెప్పున్నాను స్టూడెంట్స్కి, క్లాసులో చెప్తుంటాను. జనరల్గా వరరామచంద్రాపురం అంటే మనం ఇలా చదువుతాం, విఆర్ పురం అని చదువుతాం. అంటే పుస్తకాల్లో కూడా మీకు ఇది కనిపించవచ్చు. కానీ ఈ రెండింటిని కానీ మీరు కామన్గా చూస్తే రెండింటికి వి అనే అక్షరం అనేది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, అవునా? అలానే ఈ రెండింటిని కానీ తీసుకున్నట్లయితే ఈ రెండింటికి కే అనే అక్షరం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇంకా చింతూరు అన్నప్పుడు సి అనే అక్షరం. అంటే అర్థం ఏంటి, 2 వీలు ఉన్నాయి అంటే వి స్క్వైర్, 2 కేలు ఉన్నాయి కే స్క్వైర్ సి.
అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వి స్క్వేర్ కే స్క్వేర్ సి. ఎట్లాగో ఇటీవలి కాలంలో మీకు టీవీలో ఈ వికేసి ప్రైడ్ పేరుతో చెప్పులు కనిపిస్తున్నాయి కదా, ఏదో రవిచేతి అనుకుంటా, అతను ఇస్తున్న యాడే ఈ వికేసి 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 అనే పేరు జనాల్లో బాగా నరాల్లోకి వెళ్ళిపోయింది. ఆ పేరు పారాగాన్ చెప్పుల్లాగా. ఒకప్పుడు పారాగాన్, ఇప్పుడు వికేసి బాగా వినపడుతుంది. ఆ వికేసీనే తీసుకో. వికేసీలో వి స్క్వేర్ ఏంటి, వరరామచంద్రాపురం వేలేరుపాడు. కే స్క్వేర్ కుకునూరు కూనవరం. సి స్క్వేర్ కాదు, ఓన్లీ సి ఏంటది, చింతూరు. కానీ ఇవన్నీ ఏంటి, పూర్తిగా లేదు పాక్షికంగా కలిసిన మండలాలు ఏంటి, పాక్షికంగా. పూర్తిగా 5 అయినప్పుడు పాక్షికంగా ఎన్ని, 2. ఎందుకు, మొత్తం 7 కదా, పాక్షికంగా 2. ఏంటవి, 1 భద్రాచలం, 2 బూర్గం పహాడ్. బూర్గం పహాడ్, పహాడమ్మ కరెక్ట్గా మనం రాయాల్సింది. దీన్ని ఫాస్ట్గా పలికితే ఏం చేస్తారు, దీన్ని వీళ్ళు బూర్గం పాడు చేసేసారు. పాడు కాదు, పహాడ్ అంటే కొండ. బూర్గం పహాడ్. ఇవేంటి, ఏమైంది, పాక్షికంగా కలిసాయి. సో మొత్తం మీద ఇక్కడ కూడా మనకు కోడ్ వర్కౌట్ అవుతుంది. ఎందుకు, బి అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ బి స్క్వేర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో మొత్తం మీద నేను ఏమంటున్నాను, 7 మండలాలలో 5 పూర్తిగా, 2 పాక్షికంగా, సింపుల్గా ఏమంటున్నాను, వి స్క్వైర్ కే స్క్వైర్ సి. మొత్తం ఎన్నైనాయి, 5 అయినాయి. ఇది బి స్క్వైర్. ఏంటి వి స్క్వైర్, విఆర్ పురం వరరామచంద్రాపురం, ఇంకో వి ఏంటి వేలేరుపాడు. కే స్క్వేర్, కే అంటే కుకునూరు, మరొక కే అంటే కూనవరం, సి అంటే చింతూరు. బి స్క్వేర్ భద్రాచలం బూర్గం పహాడ్, లేదు ఇవి ఏంటి, వరరామచంద్రాపురం వేలేరుపాడు, అలానే కూనవరం కుకునూరు, ఇంకా మిగిలింది చింతూరు. అంటే మొత్తం మీద ఎంత గుర్తుపెట్టుకో, 2763 చదరపు కిలోమీటర్ల భూభాగం ఏపీకి యాడ్ అయింది. ఈ 7 మండలాలలో దాదాపు 327 గ్రామాలు ఉన్నాయి. అంటే ఏంటి, వీటి యొక్క ఈ గ్రామాల యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత సార్ అంటే, ఇదిగోండి ఇదంతా తీసుకోవాలి. ఏనా ఫలితం ఏంటి, 162,970 చదరపు కిలోమీటర్లతో మనకు ఆంధ్రప్రదేశ్ ఉంది. ప్రజెంట్ ఏపీ యొక్క మొత్తం విస్తీర్ణం ఇది, అభ్యర్థులు గమనించి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినాడు చూడండి, ఇదిగోండి, ఇది పక్కా సర్వేలో ఉన్నది. నెక్స్ట్, సార్ ఇదేదో తేడాగా ఉంది కదా, నాకు దీని గురించి చెప్పండి సార్, ఇది 8th లార్జెస్ట్ స్టేట్ కాదు 7th అంటున్నారు కదా అంటే, అక్కడికి వెళ్దాం, వెళ్తే మీకే తెలుస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి, సాధారణంగా మనకి ఇది 2014కు ముందు ఇండియాలో 28 రాష్ట్రాలు ఉండేవి, అవునా? 28 రాష్ట్రాలు. ఇండియాలో 28 రాష్ట్రాలు అంటే తెలంగాణ ఇంకా ఏర్పడలా.
ఈ 28 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించు. మొదటి రాష్ట్రం ఏంటి? రాజస్థాన్ ఉండేది, అవునా? రెండవ రాష్ట్రం ఏంటి? మధ్యప్రదేశ్ ఉండేది. మూడవ రాష్ట్రం ఏంటి? మహారాష్ట్ర ఉండేది. నాలుగవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఆంధ్రప్రదేశ్ తర్వాత ఐదవ రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఉండేది. అభ్యర్థులు గమనించాలి. ఇదేది 2014 ముందు. అయితే 2014లో ఎప్పుడైతే నీకు తెలంగాణ ఏర్పడిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ఈ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏం జరిగింది ఇక్కడ? జాగ్రత్త చూడు. ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల సంఖ్య ఎంతకు చేరుకుంది? 29కి చేరుకుంది. ఎప్పుడైతే 29కి రాష్ట్రాల సంఖ్య చేరుకుందో మొదటి 3 రాష్ట్రాలు ఏం మారలా. ఏంటది? ఒకటి రాజస్థాన్, 2 మధ్యప్రదేశ్, 3 మహారాష్ట్ర. ఓకే. కానీ ఎప్పుడైతే ఈ తెలంగాణ ఏపీ నుంచి విడిపోయిందో ఒకసారికి ఏమైపోయింది? ఈ 4th ప్లేస్లో ఉన్నటువంటి ఏపీ, ఏది ఈ 4th ప్లేస్లో ఉన్న ఏపీ అనేది ఇది స్ప్లిట్ అయిపోయింది కదా. అందుకని ఏమ్మా 4th యూపీ వచ్చేసింది. 4th యూపీ వచ్చేసింది. 5th జమ్మూ అండ్ కాశ్మీర్, 6th గుజరాత్, 7th కర్ణాటక, 8th ఏపీ. అంటే మన ఏపీ ఎక్కడికి వెళ్ళిపోయింది? 8th వెళ్ళిపోయింది. ఇంకా తెలంగాణ అయితే 12th కూర్చుంది పోయి. 12th తెలంగాణ. కానీ ఇంతటితో అయిపోలేదుగా. ఇది 2014 ప్లస్ ఒక రకంగా. కానీ మళ్ళీ ఏమైంది? ఇటీవలి కాలంలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఎట్టు, అవునా? అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ గుర్తుపెట్టుకోండి, జమ్మూ అండ్ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. అంటే అర్థం ఏంటి? జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర హోదాను ఏమైంది? కోల్పోయింది. రాష్ట్ర హోదా కోల్పోయింది. ఎప్పుడైతే ఇది రాష్ట్ర హోదా కోల్పోయిందో అంటే ఏంటి? 29 రాష్ట్రాల్లో నుంచి ఒక రాష్ట్రం తీసేయబడింది. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని రాష్ట్రాలు? 28 రాష్ట్రాలే, అవునా? అటువంటిప్పుడు నువ్వేం చేయాలి? ఇక్కడ చూడు, ఈ 5th ఉన్నటువంటి ఈ ఫిగర్ ఎగిరిపోయినట్టే కదా. ఇది ఎగిరిపోయినట్టే. అంటే అర్థం ఏంటి? మళ్ళీ రాస్తున్నా కొత్త కౌంట్. ఏంటా కొత్త కౌంటు? ఒకసారి చూడండి ఇక్కడ. ఫస్ట్ రాజస్థాన్, ఏమీ మార్పు లేదు. 2 మధ్యప్రదేశ్, నో చేంజ్. 3 మహారాష్ట్ర, నో చేంజ్. 4 ఉత్తరప్రదేశ్, నో చేంజ్, అవునా? అయితే 5th ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ ఎగిరిపోయింది కాబట్టి, ఇది లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావు? దాని తర్వాత వాటికి అంటే అర్థం ఏంటి? 5th గుజరాత్ అయింది, ఏమ్మా? 6th కర్ణాటక అయింది, 7th ఏపీ అయింది.
ఏపీ అయింది. అలానే 8th ఒడిస్సా, 9th ఛత్తీస్గఢ్, 10th తమిళనాడు, 11th తెలంగాణ. అంటే ఇప్పుడు మీకు తెలియకుండానే మీకు 2 వచ్చేసాయి. ఏంటి ఆ 2 అంటే చూడండి, ఇక్కడ ఏపీ 7th వచ్చి కూర్చుంది, తెలంగాణ 11th వచ్చి కూర్చుంది. ఈ క్లారిటీ మీకు సర్వేలో ఇవ్వాల, మామూలుగా రాసేసుకుంటూ వెళ్ళిపోయినారు. అది కొద్దిగా మనం సరి చేసుకోవాలి. అదే నువ్వు ఇక్కడ తీసుకున్నావు అనుకోండి, ఇదేమవుతుంది, మామూలుగా నెంబర్స్ కొద్దిగా ఫాల్స్ నెంబర్స్ పక్కన ఇస్తున్న, జాగ్రత్త చూడండి. ఇదేంటి ఇట్లా తీసుకుంటాం కదా మనం, యాక్చువల్గా తీసుకుంది 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇవి ఓల్డ్ నెంబర్స్. కానీ ఇక్కడ పక్కన రాసినవంటి న్యూ. కాబట్టి కర్ణాటక ఈజ్ ఇన్ 6th ప్లేస్. మనం ఏ ప్లేస్లో ఉన్నాం? ఏపీ 7th ప్లేస్లో ఉన్నాం. అలానే తెలంగాణ కూడా 11th. అంటే అన్ని ఒక స్థానం పైకి ఎగబాకి. ఇది అభ్యర్థులు గమనించాలి. అందుకని అలానే ఈ ఊరికి జాగ్రత్త చూసుకోండి. ఏంటవి? ఒకప్పుడు మనకి రాష్ట్ర పక్షి పాలపిట్ట ఇండియన్ రోలర్ ఉండేది. ఇప్పుడు తెలంగాణకు ఉంది, అది మనకు కూడా ఉండేది. కానీ మనం రామచిలుకని ప్రకటించుకున్నాం. అలానే రాష్ట్ర పుష్పం ఏమ్మా, ఒకప్పుడు మనకు కలువు ఉండేది, అది పోయి ఇప్పుడు ఏమైపోయింది? మల్లెపువ్వు వచ్చింది. తెలంగాణ వాళ్ళకి తంగేడు. ఓకేనా? కొద్దిగా కంపారిజన్ తీసుకున్నప్పుడు జాగ్రత్త చూసుకొని మళ్ళీ గుర్తు చేస్తున్నా. మనకున్నది కృష్ణ జింక, తెలంగాణకేంటి? మచ్చల జింక. అలానే పక్షి తెలంగాణకేంటి? పాలపిట్ట, మనకేంటి? రామచిలుక. అలానే పుష్పం తెలంగాణకేంటి? తంగేడు, మనకేంటి? మల్లెపువ్వు. అలానే ఫలం, ఇక్కడ కొద్దిగా వివాదాలు ఉన్నాయి. తెలంగాణ కూడా మామిడి ప్రకటించారు, కానీ కరెక్ట్గా మనకు ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. కానీ ఏపీకి మాత్రం ఇది, ఇండియాకు కూడా ఇదే. అలానే వృక్షం ఎప్పుడైతే తెలంగాణకి జమ్మి, మనకేంటి? వేప చెట్టు. అదే భారత్కి అయితే మర్రి చెట్టు. ఓకే, ఇలా ఇవన్నీ కొద్దిగా మార్పులు అన్నమాట. కొద్దిగా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అలానే ఇక్కడ స్పోర్ట్స్ వీటిలోకి వెళ్ళినప్పుడు మన ఇండియా అనగానే మనకి హాకీ గుర్తుకు రావాలి. ఓకే, అందుకే ఏం చేశానంటే ఇది ఒక గ్లాన్స్. దీని తర్వాత నుంచి మనం నెక్స్ట్ క్లాస్ నుంచి ఇంకా మొత్తం దీని గురించి చెప్పేసేసాను. కాబట్టి ఇంకా మనం అగ్రికల్చర్ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. మీ సిలబస్ ఒకసారి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ముందు అగ్రికల్చర్, ఎందుకంటే మనకి దగ్గర అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ 85 hours నేను మీకు ఇచ్చినటువంటి ప్లాన్లో. అందులో అగ్రికల్చర్ 55 గంటల పాటు మనం చెప్పుకోవాల్సి, అంటే దగ్గర ఒక 100 వీడియోలు దాకా వస్తాయి అవే. కాబట్టి నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఏం చేస్తాం? వ్యవసాయం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మనం వర్క్ చేసింది ఏంటి? జాగ్రత్త చూస్తే జస్ట్ సర్వేలో ఇచ్చినటువంటి ఒక గ్లాన్స్ తీసుకున్నాం. దీని ప్రకారం ఏంటి? ఇది కొద్దిగా మనం సరి చేసుకోవాలి. వీఆర్ ఇన్ 7th ప్లేస్, గుర్తుపెట్టుకోండి. ఏపీ 7th ప్లేస్ విస్తీర్ణంలో. కోస్తా అంటే ఏంటి? తీర ప్రాంత పరంగా ఇండియా మొత్తం 3వ స్థానం. ఎందుకంటే అండమాన్ తీసుకున్నప్పుడు, లేదు రాష్ట్రాల ప్రకారం తీసుకుంటే 2వ స్థానం, ఫస్ట్ గుజరాత్. లేదు జనాభా పరంగా తీసుకుంటే మనం 10th ప్లేస్. అలానే భాష, రాష్ట్ర భాష ఏమైంది? తెలుగు. తొలి తెలుగు పదం ఏంటి? నాగవు, అమరావతి స్తూపం మీద ప్రస్తావించబడింది. అలానే మన రాష్ట్రం ఎక్కడుంది? దక్షిణ భారత్లో, ద్వీపకల్ప భారత్లో భాగంగా ఉంటూ లిటోరల్ స్టేట్గా ఉంది. విస్తీర్ణంలో 7th ప్లేస్లో ఉంది. అలానే నృత్యం ఏంటది? కూచిపూడి అనగానే మీకు ఎవరు గుర్తుకు రావాలి? సిద్ధేంద్ర యోగి. తమిళనాడు అంటే మీకు భరతనాట్యం వస్తుంది. అలానే ఏది? చిహ్నం, మన రాష్ట్ర అధికారిక చిహ్నంలో పూర్ణ ఘటకం లేదా పూర్ణ కుంభం. ధిమిక అనే చర్మకారుడు కుటుంబ సమేతంగా అమరావతి స్తూపానికి లేదా అమరావతి ప్రాంతానికి దీన్ని ఇచ్చినట్లుగా, దానం ఇచ్చినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం చదువుతాం, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మన గేయం ఏంటది? మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. రాసిన వ్యక్తి మిస్టర్ శంకరంబాడి సుందరాచారి గారు. అలానే
ఇవన్నీ ఇందాక చదివినవి, ఏది రాష్ట్ర జంతువు, రాష్ట్ర పుష్పం, ఇట్లా ఇవన్నీ చదువుకున్న తర్వాత నేనేం చేశాను, ఏ విధంగా మన రాష్ట్రానికి సంబంధించి ఆ ఏర్పాటు, అది రాష్ట్రం యొక్క అనుక్రమం మీకు చెప్పాను. ఇక్కడ నుంచి ఇది ఎట్లాగ ఇది వీడియోనే కాబట్టి మళ్ళీ మాడి రివైజ్ చేయాల్సిన అవసరంలా, నువ్వు జస్ట్ రివైండ్ చేసుకొని చూసుకోవచ్చు. సో మొత్తం 13 జిల్లాలతో నవ్యాంధ్రప్రదేశ్గా, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్గా అతి పెద్ద నగరంగా వైజాగ్ ఉంటూ, భారత్లో ఏది 14వ పెద్ద నగరం గుర్తింపు పొందిన నగరంగా ఉంటూ మన ఆంధ్రప్రదేశ్ విలసిల్లుతూ ఉన్నది. మన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని ఏంటి, అమరావతి. కానీ 2024 వరకు కూడా ఉమ్మడి రాజధాని మనం దేని చెప్పాలి, హైదరాబాద్ గురించి మనం చెప్పాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.